గుంటూరు జిల్లాలో వినూత్నంగా మహిళ మీకోసం మీ భద్రత మా సంకల్పం అనే నినాదంతో 974 641 4641 సెల్ నెంబర్ను గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ప్రారంభించారు. అత్యవసర సమయంలో అర్ధరాత్రులు గమ్యం చేరేందుకు ఇబ్బందులు పడుతున్న మహిళల కోసం గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ గుంటూరు పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో 4 బొలెరో వాహనాలు 8 ద్విచక్ర వాహనాలను ప్రారంభించారు. ఇది కేవలం పైలట్ ప్రాజెక్టు మాత్రమే అంటున్న గుంటూరు జిల్లా ఎస్పీతో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. మహిళల రక్షణకే ప్రాధాన్యత కల్పిస్తూ గుంటూరు జిల్లాలో ఈ మధ్య జరుగుతున్న ఘటనల నేపథ్యంలో గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ మహిళల రక్షణ కోసం అనేక ఏర్పాట్లు చేస్తూ వాటిలో భాగంగా ఈ రోజున గుంటూరు జిల్లాలో అర్ధరాత్రులు కానీ లేదా ఏదైనా ప్రాంతానికి వెళ్ళి వచ్చే టైంలో అనేక ఇబ్బందులు గురవుతున్న మహిళల కోసం వారి రక్షణ కోసం వారిని గమ్యస్థానాన్ని చేర్చడం కోసం ఏదైనా గమ్యస్థానం నుంచి ఇంటికి వచ్చేవారిని వారిని చేర్చడం కోసం గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ మహిళల రక్షణ కోసం అనేక ఏర్పాట్లు చేస్తున్నారు. వాటిలో భాగంగా ఈ రోజున ఒక కార్యక్రమం చేపట్టారు. అసలు ఏంటి ఆ కార్యక్రమం ఏంటి, వాటి విధి విధానాలు ఏంటి, ఎస్పీ సతీష్ కుమార్ అని తెలుసుకున్నాం. చెప్పండి సార్, మీరు ఏర్పాటు చేసిన కార్యక్రమం ఏంటి, దాని ఉద్దేశం ఏంటి? అంటే మహిళా మీకోసం అని చెప్పేసి మహిళా సంరక్షణ కోసం మనం ఈ ప్రోగ్రామ్ని డిజైన్ చేయడం జరిగింది. మనం ప్రతిరోజు కూడా మహిళా భద్రత గురించి ఆలోచిస్తుంటే ఉంటాము, కానీ దానికి ఒక సిస్టమ్ కానీ ఒక షేప్ కానీ ఉందంటే బాగుంటాయి, సిస్టమేటిక్గా చేస్తామంటే బాగుంటాయనే ఉద్దేశంతో పాటు ఈ మహిళా మీకోసం అనేది స్టార్ట్ చేయడం జరిగింది. దీంట్లో మెయిన్గా ఏంటంటే మన నైట్ డ్రాపింగ్ అంటాము. ఇది ఆల్రెడీ కొన్ని జిల్లాలో కూడా ఇది గతంలో కూడా ఇంప్లిమెంట్ చేశారు. అది ఒక సిస్టమేటిక్గా నైట్ 9 నుంచి మార్నింగ్ 5 AM వరకు 9 PM నుంచి 5 AM వరకు కూడా మహిళ ఎక్కడ ఉన్నారన్న, ఒకవేళ రైల్వే స్టేషన్ ఉండొచ్చు, బస్ స్టాండ్ ఉండొచ్చు, ఎనీవేర్ ఉన్నప్పుడు కూడా ఒకవేళ వాళ్ళకి భయంగా ఉంది, డౌట్ఫుల్గా ఉంది, కాన్ఫిడెన్స్ లేనప్పుడు ఒక కాల్ మన 974641 4641 కాల్ చేసినా 112 కాల్ చేసినా ఇమీడియట్గా వాళ్ళని పికప్ చేస్తూ వాళ్ళు ఎక్కడ డ్రాప్ అవ్వాలో అక్కడ డ్రాప్ చేస్తాము. అదేవిధంగా ఈవినింగ్ టైంలో టీచింగ్ పరంగా కానీ స్కూల్ ఎప్పుడు క్లోజ్ అవుతుందో ఆ టైంలో కాలేజెస్ కానీ ఇంటర్మీడియట్ స్కూల్స్ కానీ క్లోజ్ అవుతున్న టైంలో మన వెహికల్స్ ఇప్పుడు 4 4 వీలర్స్ 8 2 వీలర్స్ యాజ్ ఆఫ్ నౌ మనం లాంచ్ చేస్తున్నాము. కమింగ్ డేస్లో ఇంకా కూడా ఇంక్రీజ్ చేస్తాము. ఆ టైంలో 4 to 6:30 స్పెసిఫిక్గా ప్యాట్రోలింగ్ అనేది ప్రతిరోజు కూడా చేయడానికి ప్లాన్ చేస్తున్నాము. అదేవిధంగా కాలేజెస్లో కానీ ఇంటర్మీడియట్ స్కూల్స్లో కానీ మన పిల్లలకి ఇంట్లో తల్లిదండ్రులతో పాటు చెప్పడం కానీ లేకపోతే టీచర్స్తో పాటు చెప్పడం కానీ భయంగా ఉండొచ్చు. ఆ ప్లేస్లో కూడా మన ఒక అక్కలాగా చెల్లిలాగా మన పోలీస్ వాళ్ళు అక్కడ 1 hour 45 minutes to 1 hour ఆ పర్టికులర్ స్కూల్స్లో కానీ కాలేజెస్లో కానీ విజిట్ చేస్తున్నప్పుడు వాళ్ళతో పాటు వాళ్ళు ఫ్రీగా ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళ ప్రాబ్లం చెప్పుకోవడానికి ఒక ఛాన్స్గా. సార్, మీరు ఇప్పుడు ఏర్పాటు చేసిన ఈ మహిళా మీకోసం అనే కార్యక్రమం గుంటూరు అర్బన్ వరకైనా, గుంటూరు జిల్లా వ్యాప్తంగా ఇది సంచరిస్తుందా? ఇప్పుడు విస్తరించారా లేదా? గుంటూరు అర్బన్కి మాత్రం కాదు, మంగళగిరి యాజ్ వెల్ యాజ్ తెనాలి ఎంటైర్ డిస్ట్రిక్ట్కి యాజ్ ఆఫ్ నౌ పైలట్ ప్రాజెక్ట్గా గుంటూరు టౌన్ యాజ్ వెల్ యాజ్ మంగళగిరి తెనాలి లాంచ్ చేస్తున్నాం. మేడం, ఎస్పీ గారు ప్రారంభించిన ఈ కార్యక్రమం ఒక మహిళా ఉద్యోగిగా, ఒక మహిళగా మీరు ఏ విధంగా చెప్తారు? విమెన్ సేఫ్టీ అన్నది ప్రయారిటీ అండి. దానికోసం మన గుంటూరు జిల్లా పోలీసు ఒక ప్రత్యేకమైన కార్యక్రమం తీసుకొచ్చారు. దీని ప్రకారం ఏంటంటే మన ఏదైనా అఫెన్స్ జరిగిన తర్వాత రియాక్ట్ కావడం కాకుండా అఫెన్స్ ప్రివెంట్ చేయడానికి మనం మెజర్స్ తీసుకుంటున్నాం. సో ఇది చాలా ఉత్తమమైన కార్యక్రమం అని మేము మహిళలకు ఎంతో ఉపయోగిస్తుందని, దీన్ని మహిళలందరూ ఉపయోగించుకోవాలని మా విన్నపం. సార్, గుంటూరు జిల్లా ఎస్పీగా మీరు బాధ్యతలు చేపట్టిన తర్వాత వినూత్న కార్యక్రమాలు ఇది 2వ భాగం. మొన్న రీసెంట్గా గంజాయి కట్టడి కోసం ఒక కార్యక్రమం చేపట్టారు. దాని ప్రభావం ఏ విధంగా ఉంది సార్? గంజా ఇప్పుడు అంటే క్వశ్చన్ నాకు అర్థం కావట్లేదు. గంజాయి కట్టడి కోసం ఓ పోస్టర్ని విడుదల చేయడం, దానికంటూ స్పెసిఫిక్గా ఓ ఫోన్ నెంబర్ మాత్రం లాంచ్ చేశారు. దాని విధానం ఇప్పుడు దీంట్లో మనకి రీసెంట్ టైమ్స్లో నెంబర్ ఆఫ్ కేసెస్ చూసారంటే బాగా ఇంక్రీజ్ అయింది. క్వాంటిటీ వైజ్ తక్కువ ఉంటాయి, ఎందుకంటే ఓవరాల్ సప్లై ఆఫ్ గంజా కూడా తగ్గింది. కాకపోతే ఇలాంటి తక్కువ క్వాంటిటీలో 2 కేజీలు 3 కేజీలు ఇలాగా కొన్ని వాడుతున్నాం అన్నది అదే మనకి పెద్ద ఛాలెంజ్గా ఉండేది గతంలో కూడా. ఇప్పుడు ఆ రోజు మనం పోస్టర్ లాంచ్ చేసిన తర్వాత కొంచెం అరెస్ట్ కరెక్ట్గా మనము మీడియా ద్వారా చెప్పడం వల్ల ఇప్పుడు చాలామంది కాల్ చేస్తున్నారు. ఇప్పుడు రీసెంట్గా ఒక 9-10 కేసులు కొన్ని పబ్లిక్ దగ్గర తరపు నుంచి వచ్చిన కేసెస్లో దాంట్లో 80% ఉన్నాయి. సో ఇట్ షోస్ దట్ ప్రజలకి ఆ మెసేజ్ రీచ్ అయింది. సో అందరూ కూడా ధైర్యంగా మనం కాంటాక్ట్ చేస్తున్నారు. కమింగ్ డేస్లో కూడా ఇది ఇంక్రీజ్ అవుతాయి. గుంటూరు ఈస్ట్ పరిధిలో ఈ మధ్య మాజీ రౌడీ షీటర్ దగ్గర గంజాయి పట్టుకున్నారు సార్. అతని మీద పీడీ యాక్ట్ పెట్టే అవకాశం ఏమైనా ఉందా లేదా? పీడీ యాక్ట్ ఆల్రెడీ ప్రపోజల్ పెడుతున్నాం. ఆల్రెడీ 13 మందితో పాటు పీడీ యాక్ట్ రెడీ చేసాము. సో దాంట్లో కొన్ని కండిషన్స్ కూడా ఉన్నాయి, దాన్ని కూడా సాటిస్ఫై చేయాలి. దానికి తగ్గినట్టు మేము పీడీ యాక్ట్ రెడీ చేస్తున్నాం.
అయితే ఏకంగా చట్ట వ్యతిరేక కార్యకలాపాలు పాల్పడే వారి మీద కఠిన చర్యలు ఏ విధంగా తీసుకుంటున్నామో అదేవిధంగా మహిళల కోసం అనేక రక్షణ కార్యక్రమాలు చేపడుతున్నాం. వాటిలో భాగంగా ఈరోజు మహిళా మీకోసం అని చెప్పి ఒక సెల్ నెంబర్ను కూడా ఏర్పాటు చేస్తాం. రానున్న రోజుల్లో మహిళలు ఈ కార్యక్రమాన్ని చాలా వినియోగించుకోవాలి. వారి రక్షణ కోసం పోలీసులు, ముఖ్యంగా గుంటూరు జిల్లా పోలీసులు నిరంతరం కట్టుబడి ఉందని ఎస్పీ సతీష్ కుమార్ మనతో తెలియజేశారు. కెమెరామెన్ నవీన్తో శ్రీనివాస్, గుంటూరు జిల్లా న్యూస్ 360.